శ్రీరామనామం చేసుకుంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు జరుగుతాయని చెప్పేసి పూర్వం పెద్దలు చెప్పేవారండి. ప్రతి వీధికి కూడా ప్రతి గ్రామానికి కూడా ఒక శివాలయం ఉండాలి, ఒక రామాలయం ఉండాలని చెప్పేసి పూర్వం అనేవారండి. అలాగే ఇప్పుడు ఈ కులాలు కూడా వచ్చింది కాబట్టి ఏ కులం వారు ప్రతి వీధిలో కూడా రామాలయాన్ని, వినాయకుడిని, అలాగే శివాలయాన్ని, అలాగే ఇప్పుడు అమ్మవారి గుడిని, అలాగే ప్రతి ఊరిలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధిలో కూడా ఆ రామచంద్ర స్వామి ప్రతిష్ఠ జరుగుతుంది. వార్షిక మహోత్సవ కళ్యాణం అంటే ప్రతి సంవత్సరం నుంచి శ్రీరాముడు నాడు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేయడం జరుగుతుందండి. అంటే కూడా దేశమంతా బాగుండాలి, రాష్ట్రమంతా కూడా బాగుండాలి, మన ఊరు బాగుండాలి, అందరూ కూడా పాడి పంట శిశాభివృద్ధి చేద్దాం, ఎవరికి కూడా కష్టాలు బాధలు లేకుండా అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా పేపర్ మీద ఎవరో జరుగుతుంది ఈ లోక కళ్యాణం స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేయడం జరుగుతుందండి. రామచంద్ర స్వామి నా సీతాదేవి సర్వేషాం కళ్యాణం చేసిన వారికి చూసిన వారికి కూడా పరిచయమైంది. స్వామివారి చేత ప్రసాదాలు తీసుకోవాలనుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామచంద్ర స్వామి యజమానస్య సర్వారిష్టశాంతిరస్తు. దేవతాయ నమః. సర్వేషాం మహాజనానాం శ్రీమంత్రమాసనాయ సుఖాసనాయ దేవేక్షణ క్రీడాం దేవతాయ నమః. రామచంద్ర స్వామి నమో నమః. పైకి లేచి సూర్య భగవాన్ ధనం